పాపం ఆయన నేను ఎప్పుడు దీని గురించి ఏదైనా మాట్లాడదామని టాపిక్ అని ఎత్తినా, రండమ్మా మీరు నా సీనియర్" అని చెప్పి పాపం అంతే సరదాగా చెప్తూ మాట్లాడుతుంటారు. బట్ డెఫినిట్‌గా ఆయన మంత్రి అయిన స్టార్టింగ్‌లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అన్న ఈ ప్రాజెక్ట్ ఇక్కడ ఆగిపోయింది. అహోబిలంలో రోప్‌వే ఒకటి నేను ప్లాన్ చేపిచ్చినాము. కింద అహోబిలం నుంచి పై అహోబిలం వరకు. ఎందుకంటే భక్తులు చాలా పెరుగుతున్నారు. హ్మ్. మనకి శ్రీశైలము, మన తిరుమల రేంజ్‌లో డెవలప్ అవ్వడానికి అవకాశం ఉండేది అహోబిలము. హ్మ్. సో, అటువంటి అహోబిలం ప్రాంతాన్ని కొంచెం డెవలప్ చేయడానికి నేను ఇట్లా ఇంతకుముందు పెట్టినానన్న. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వాళ్ళు తీసేశారు. ఈసారి మీరు తప్పకుండా పెట్టండి అని చెప్పిన ప్రతిసారి ఆయన పాజిటివ్‌గా స్పందించినారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేను గట్టిగా రామ్మోహన్ రెడ్డి వీళ్ళందరి సపోర్ట్ తోటి గూడా అహోబిలంకి 25 క్రోర్స్ మొన్ననే శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన వర్క్స్ గూడా పూర్తవుతున్నాయి. హుహు. సో, టూరిజం కింద డెఫినిట్‌గా ఉన్న బడ్జెట్‌లో ఏ విధంగా ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏం చేయగలుగుతున్నారు అనేది వాళ్ళు గూడా అన్ని విధాలుగా గూడా ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ముఖ్యమంత్రి గారు కూడా ఎళ్లి ఇలాంటి ఈవెంట్స్‌ని ప్రమోట్ చేయమని ఆయనే ముఖ్య అతిథిగా ఎళ్ళటం అనేది చూడటం చాలా ఆనందదాయకం యాక్చువల్లీ రాష్ట్రానికి సంబంధించిన విషయం. చంద్రబాబు నాయుడు గారికి టూరిజం డిపార్ట్‌మెంట్ ఈస్ ద పెట్ ప్రాజెక్ట్ ఆయనకి. హుహు. ఎందుకంటే టూరిజం డిపార్ట్‌మెంట్ ఈస్ ద ఓన్లీ డిపార్ట్‌మెంట్ వేర్ యూ కెన్ షోకేస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ స్టేట్. అది బ్యాక్ వాటర్స్ గానీ, బీచెస్ గానీ, హిల్ స్టేషన్స్ గానీ, హ్మ్. రాయలసీమ టెంపుల్ టూరిజం గానీ, ఇవన్నీ పోర్ట్రే చేయడానికి టూరిజం ఈస్ ద బెస్ట్